జిల్లా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం యొక్క పథకాలు, అభివృద్ధి ప్రతి ఇంటింటికి వెళ్లి ఎలా జరుగుతుందో అడుగుతున్నాం. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ప్రజల పథకాలు అభివృద్ధి చేయడమే మొదటి లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి అప్పలనాయుడు, గన్ని వీరాంజనేయులు, ఎంపీ పుట్ట మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మరి తొలి అడుగు అని చెప్పి ఏదైతే కార్యక్రమం పెట్టారో, ఇవాళ ఏలూరు నియోజకవర్గం 57వ డివిజన్లో మేము గౌరవనీయుల జిల్లా అధ్యక్షులు గన్న ఆంజనేయులు గారు, అలాగే మరి ఎంపీ గారు మహేష్ కుమార్ గారు, జనసేన అధ్యక్షులు మరి ఏదైతే ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారు, మేయర్ గారు, అలాగే కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అందరం కూడా ఈ కార్యక్రమం మొదటి రోజు కాబట్టి అందరం పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకు వచ్చే పథకాల గురించి కానీ, వాళ్ళకు ఉన్న ఇబ్బందుల గురించి కానీ ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాం. ఏదన్నా సరే స్వేచ్ఛగా మీకు ఇబ్బంది ఉందంటే ఈ ఇబ్బంది ఉండదని చెప్పమని చెప్తున్నాం. మేము కూడా ఏమి చేసాం, ఏమి చేయలేకపోయాం, ఏమి చేస్తాం అనేది కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది. మొట్టమొదటి సంవత్సరమే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదైతే చేసిందో ఒక్క సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అవన్నీ చేసిందని చెప్పి మేమందరం కూడా గర్వకారణంగా చెప్పుకోగలుగుతాం. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, నిరంతరం ప్రజల్లో ఉండండి, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చండి అని చెప్పి ఏదైతే చెప్తున్నారో, మొట్టమొదటిగా ఏదైతే రోడ్లు ప్యాచ్ వర్క్ అన్నామో అన్నింటికి కూడా రోడ్లు ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది. కొత్తగా పెద్ద పెద్ద రోడ్లు ఎక్కడైతే అందరూ తిరిగే రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది. ఇది వరకు ఎవరో కూడా వైసీపీ నాయకులు ఇలాగా వాళ్ళు 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఓట్ల కోసం వెళ్ళారు తప్పితే ప్రజల దగ్గరికి ఏ విధంగా జరుగుతుందనేది ఏ రోజున కూడా వెళ్ళా. ఇందులో కొంతమంది గౌరవ మేయర్ గారు కూడా ఆ పార్టీలో చేయలేక 3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజున తలెత్తుకుని ఆవిడ డివిజన్లో ఏ పని కావాలన్నా చేయొచ్చనే ఉద్దేశంతో మేయర్ గారు ఇవాళ గర్వంగా ఈ వార్డులో అంతా కూడా తిరుగుతున్నారు. ఎందుకంటే నేను ఈ పని చేయగలను, ఈ పని 3 సంవత్సరాల పాటు తిరగలేని పరిస్థితుల్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా మేము అన్ని పనులు చేయగలని తిరుగుతున్నందుకు మేము కూడా ఆవిడని అభినందిస్తున్నాం. తప్పనిసరిగా ప్రతి డివిజన్లో కూడా కార్యకర్తలు, క్యాడర్ అందరూ తిరగాలి. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలి, వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో అనేది చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తుంది అనేది అరాచక శక్తుల్ని ప్రోత్సహించి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులు చేయాలని చూస్తున్నాదో దాన్ని తిప్పికొట్టవలసింది ప్రజలే. మీరు చేయవలసింది చేశారు 5 సంవత్సరాల్లో, మేము అనుభవించాం ఇంకా చాలని చెప్పి ఎవరైనా వస్తే వాళ్ళు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ప్రజల్ని మళ్ళీ చైతన్యవంతం చేయడానికి తొలి అడుగు కార్యక్రమంలో ఏం చేశామో చెప్పడానికి మేము నాయకులందరం కూడా కూటమి తరపున మేము అందరం కూడా తిరుగుతున్నాం. గర్వంగా చెప్తున్నాం. ఏదైనా పని చేయలేకపోతే ఆ పని ఎప్పుడు చేస్తామనేది చెప్తున్నాం. ఇప్పుడు ఒక తల్లి అడిగింది పెన్షన్ గురించి, లిస్టు చూసి చెప్పాం, ఆవిడకి ఎప్పుడు వస్తుందో డేట్ చెప్పాం, ఆవిడకి శాంక్షన్ అయ్యి ఉంది. ప్రతి విషయంలో కూడా ఏదున్నా సరే ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఆర్థిక పరిస్థితులు చూసా మరి ఆర్థిక విధ్వంసం చేసింది కాబట్టి ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు చూసా లేట్ అవుతున్నాయి తప్పితే తప్పనిసరిగా 2వ సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి ప్రజలకి ఇబ్బంది అనేది లేకుండా చేసే బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.